I'm Dr. Meghna Reddy Sankepalli and I'm working as a consultant pulmonologist in Medicover Hospital, High-Tech City. సో కమింగ్ టు ఆస్తమా అనేది ఒక అబ్స్ట్రక్టివ్ ఎయిర్వే డిజీజ్ అండి. సో ఈ ఆస్తమా అనే దాంట్లో ఏమవుతుందంటే బ్రాంకియల్ ఏదైతే మనకి ఎయిర్వే ఉంటుందో ఆ మజిల్ అనేది కొంచెం ఇన్ఫ్లమేషన్ అవుతుంది. అట్లానే మనకి ఎయిర్వే అనేది మొత్తం కన్స్ట్రిక్షన్ అయి నారోయింగ్ అయిపోతుంది. సో ఆ నారోయింగ్ రావడం వల్ల మనకి బయటికి సిమ్టమ్స్ ఎక్కువగా దగ్గు రావడం, ఆయాసం రావడం, మెయిన్గా పిల్లి కూతలు అనేది రావడం జరుగుతూ ఉంటుంది. సో ఈ ఆస్తమాకి మెయిన్ కారణం అనేది మోస్ట్ కామన్గా జెనెటిక్గా వస్తూ ఉంటుందండి. అంటే ఫ్యామిలీలో రన్ అవుతూ ఉంటుంది. సో మోస్ట్ కామన్గా మనకు వచ్చే పేషెంట్స్ అందరూ వాళ్ళ పేరెంట్స్కి కానీ లేకపోతే వాళ్ళ అమ్మమ్మల తాతయ్యలు, మేనత్తలు, మేనమామలకి వాళ్ళకి ఇట్లాంటిది అనేది కామన్గా ఉండి ఉంటుంది. సో మనకి అట్లాంటి పేషెంట్స్ మెయిన్గా జెనెటిక్ రీజన్ పరంగా వస్తుంది. కొంతమందికి ఎన్విరాన్మెంటల్ పరంగా వస్తుంది. అంటే మెయిన్గా బయట దుమ్ముకి ఎక్స్పోజ్ అయినప్పుడు, ధూళికి ఎక్స్పోజ్ అయినప్పుడు, లేకపోతే మనకి బెడ్ పైన ఏవైతే బగ్స్ ఉంటాయో వాటితోని, ఇంకొకటి బయట పాలెన్తోని మెయిన్గా, లేకపోతే మనకి ఇప్పుడు కామన్గా ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ అనేది చాలా ఎక్కువగా ఉంది ట్రాఫిక్ ఎక్కువైపోవడం వల్ల. సో దాని వల్ల పొల్యూషన్ వల్ల కూడా మెయిన్గా వచ్చే కారణాలు ఎక్కువగా ఉన్నాయి. సో మెయిన్గా మనకి ఇట్లాంటి ఆస్తమా వచ్చినప్పుడు ఎయిర్వే నారోయింగ్ వల్ల ఆ పిల్లి కూతలు రావడం అనేది జరుగుతుంది. సో సిమ్టమ్స్ వచ్చినప్పుడు మనకు చెస్ట్ అనేది టైట్నెస్ అనేది ఫీల్ అవుతూ ఉంటాం. సో అలా వచ్చినప్పుడు మనం ఆస్తమా అనేది డయాగ్నోస్ చేయడం జరుగుతుంది. మెయిన్గా ఆస్తమా అనేది మోస్ట్ కామన్గా ఎయిర్వే డిజీజ్ అండి. ఇది ఇన్ఫెక్షన్ అనేది కాదు. సో మెయిన్గా మనకి పేషెంట్స్ వచ్చినప్పుడు మనకి ఈ సిమ్టమ్స్తో ప్రెజెంట్ అయినప్పుడు మోస్ట్ కామన్గా మనం చెస్ట్ ఎక్స్రే అనేది చూస్తూ ఉంటాం. ఎందుకు అంటే మెయిన్గా ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందా రూల్ అవుట్ చేసుకోవడానికి, ప్లస్ ఆస్తమా అనేది డయాగ్నోస్ చేయడానికి మనం పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ అనేది చేస్తూ ఉంటాం. దాంతో మనకు మోస్ట్ కామన్గా ఇది డయాగ్నోస్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో మనకి ఇట్లాంటి ఆస్తమా వచ్చినప్పుడు మనకు ట్రీట్మెంట్ అనేది మెయిన్గా మోస్ట్ కామన్ ట్రీట్మెంట్ మనం యూనివర్సల్గా ఫాలో అయ్యేది ఇన్హేలర్స్ ఇవ్వడం. సో ఇన్హేలర్స్ కాంబినేషన్ మనం బ్రాంకోడైలేటర్స్ ప్లస్ ఇన్హలేషనల్ స్టెరాయిడ్స్ అనేది ఇస్తూ ఉంటాం. ఒక మెయిన్ అపోహ మనకి ఉందేంటి అంటే ఈ స్టెరాయిడ్స్ అనేది తీసుకోవడం లైఫ్ లాంగ్ వల్ల అడిక్ట్ అయిపోతామేమో. పేషెంట్స్ అందరూ మోస్ట్ కామన్గా మమ్మల్ని అడిగే క్వశ్చన్ అయితే అది. సో ఇన్హలేషనల్ స్టెరాయిడ్స్ వల్ల ప్రాబ్లమ్స్ అయితే ఏమీ ఉండవు. మనం ఓరల్గా టాబ్లెట్స్ రూపంలో లేకపోతే ఇంజెక్షన్ రూపంలో తీసుకుంటే మనకి మెయిన్గా బాడీకి ఎఫెక్ట్ పడడం అనేది జరుగుతూ ఉంటుంది. మనం ఎప్పుడైతే ఇన్హలేషనల్ స్టెరాయిడ్స్ అదే ఇన్హేలర్స్ వల్ల లేకపోతే రోటా క్యాప్స్ వల్ల లేకపోతే నెబులైజేషన్స్ ఈ మూడు అనేది మనం మోస్ట్ కామన్గా ఇచ్చేది ట్రీట్మెంట్. సో ఇన్హలేషనల్గా ఏదైతే తీసుకున్నప్పుడు మనం ఊపిరితిత్తులకైతే ఏదైతే వెళ్తుందో ఆ డ్రగ్ వల్ల మనకి లోకల్గా అక్కడ యాక్షన్ అనేది ఉంటుంది, కానీ మనకి బాడీలో వేరే ఆర్గన్స్ పైన ఎఫెక్ట్ పడడం అనేది జరగదు. సో మోస్ట్ కామన్గా మనం బ్రాంకోడైలేటర్స్ ప్లస్ ఈ కార్టికోస్టెరాయిడ్స్ అది కూడా ఇన్హలేషనల్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ట్రీట్మెంట్. మనం ఆస్తమా ట్రిగ్గర్స్ ఎప్పుడు అవుతూ ఉంటాయంటే మెయిన్గా బయట మనం దుమ్ముకి ధూళికి ఎక్స్పోజ్ అయినప్పుడు, లేకపోతే పాలెన్కి ఎక్స్పోజ్ అయినప్పుడు, లేకపోతే పొల్యూషన్ బయట వెళ్ళినప్పుడు, లేకపోతే కొంచెం ఏమన్నా ఇన్ఫెక్షన్ ఆల్రెడీ వచ్చి ఉంటే దానివల్ల కూడా మనకు ఆస్తమా అనేది ఉండుంటే దానికి ట్రిగ్గర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. మనకి ఆస్తమా అనేది నైట్ టైం మెయిన్గా వస్తూ ఉంటుందండి. సో లేట్ నైట్స్ ఎర్లీ మార్నింగ్స్ ఎక్కువగా వస్తూ ఉంటుంది. సో మనం అట్లాంటి అక్యూట్ కండిషన్స్లో మనకి ఎమర్జెన్సీగా పేషెంట్ వచ్చి ప్రెజెంట్ అవుతారు మెయిన్గా లేట్ నైట్స్ అట్లాంటి కండిషన్స్లో. సో అట్లాంటి అక్యూట్ ఎక్సర్బేషన్ కండిషన్స్లో మనం కార్టికోస్టెరాయిడ్స్ టాబ్లెట్స్ రూపంలో లేకపోతే ఇంజెక్షన్ రూపంలో కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో అది షార్ట్ కోర్స్ ఇవ్వడం వల్ల మనకి మేజర్గా బాడీ ఆర్గన్స్ వేరే ఆర్గన్స్ పైన ఎఫెక్ట్ పడడం అనేది జరగదు. లాంగ్ టర్మ్లో దట్ ఈస్ మోస్ట్ కామన్గా కొంతమంది అది వాడగానే ఇమీడియట్ రిలీఫ్ ఉంటుంది అని చెప్పి మెడికల్ షాప్కి వెళ్ళి తెచ్చేసుకుంటూ ఉంటారు. సో అట్లాంటిగా తీసుకుంటున్నప్పుడు మాత్రం లాంగ్ టర్మ్లో అది ఇంక్లూడింగ్ ఎవ్రీ ఆర్గన్ దట్ ఈస్ హార్ట్ పైన లేకపోతే బ్లడ్ ప్రెషర్ పైన లేకపోతే షుగర్ అనేది ఇవన్నీ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వాళ్ళకి ఎక్కువ అవ్వడం అనేది జరుగుతుంది. ఒకవేళ ఏం లేకపోయినా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి స్టెరాయిడ్స్ వల్ల. సో మెయిన్గా మనం ఇట్లాంటి పేషెంట్స్కి మనం చెప్పేది ఏంటి అంటే మనం ఒకవేళ జెనెటిక్గా మనం ఫ్యామిలీలో ఎవరికైనా ఉంటే మనం కొంచెం అలర్ట్ ఉండాల్సిన అవసరం ఉంటుంది. న్యూలీ డయాగ్నోస్డ్ ఏమైనా కేసెస్ ఉంటే మనం రెగ్యులర్గా ఇన్హేలర్స్ వాడుతూ మనకి ఇన్హేలర్స్ అనేది మెయిన్గా మనం కంట్రోలర్ థెరపీ ఉంటుంది, మెయింటెనెన్స్ థెరపీ ఉంటుంది. కంట్రోలర్ థెరపీ అది ఇమీడియట్ రిలీఫ్ వస్తుంది. బట్ మెయింటెనెన్స్ థెరపీ మనం మోస్ట్ కామన్గా డైలీ ఓపీడీ బేసిస్లో మనం ఇచ్చే ట్రీట్మెంట్ అండి.
సో ఇట్లాంటి మెయింటెనెన్స్ థెరపీ ఇవ్వడం వల్ల నెక్స్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి. సో దట్ ఈస్ ద మోస్ట్ కామన్ థింగ్ విచ్ వీ టెల్ టు అవర్ పేషెంట్స్. సో అదే కాకుండా మనం ఇట్లాంటి పాపులేషన్లో ఇన్ఫెక్షన్స్ కూడా కొంచెం త్వరగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇట్లాంటి వాళ్ళకి మనం మెయిన్గా రెగ్యులర్గా వ్యాక్సినేషన్, దట్ ఈస్ టు ప్రివెంట్ ఫ్లూ, ఇన్ఫ్లుయెన్జా అనేది ప్రివెంట్ చేయడానికి ఇయర్లీ వ్యాక్సినేషన్స్ అనేది తీసుకోమనడం అడ్వైస్ చేస్తూ ఉంటాం. అలాగే ఎల్డర్లీ పాపులేషన్లో మోస్ట్ కామన్గా మనం ఇన్ఫ్లుయెన్జాతో పాటు న్యూమోకోకల్ వ్యాక్సిన్ అనేది కూడా ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ మనం రికమెండ్ చేసేదైతే ఇయర్లీ అండి. న్యూమోకోకల్ వ్యాక్సిన్ 2 డోసెస్ ఉంటాయి. సో అది ఇవ్వడం వల్ల మనకి ఇన్ఫెక్షన్ వచ్చినా కొంచెం సివియారిటీ అనేది తక్కువ ఉండడం వల్ల హాస్పిటలైజేషన్ అడ్మిషన్స్ అనేది కొంచెం తక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో థ్యాంక్ యూ.